ప్రేమ, అటాచ్మెంట్, ఎమోషనల్ బాండింగ్ ఉండదు. వాళ్ళు రోజు చస్తూ బతుకుతూ ఉంటారు. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి, కానీ అవేవి దొరకవు. ఇంట్లోనే ఒక పార్ట్నర్ ఉన్నారు, కానీ ఆ పార్ట్నర్ తోటి ర్యాపో లేదు. నాకు నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఐ నీడ్ ఎ పర్సన్. మీ పిల్లల కోసమో లేదా ఫ్యామిలీ కోసమో మీరు కలిసి ఉంటున్నారు అనుకోండి, అది కదా మీ రూట్ కాజ్. ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ దాట్. ఎందుకు విమెన్ ఎప్పుడు కూడా మెన్ నుండి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది? ఒక పార్ట్నర్ ఇచ్చే pampering, the kind of touch, the kind of senses, the emotions that evoke when your partner touches you. వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్. మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు, లైఫ్ కోచ్, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ అండి. చాలా మంది మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఇప్పటికీ కూడా సొసైటీ కోసమనో, ఫ్యామిలీ కోసమనో, పిల్లల కోసమనో కాంప్రమైజ్ అయి బతుకుతూ ఉంటారు పార్ట్నర్తో. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండదు, ప్రేమ, అటాచ్మెంట్, ఎమోషనల్ బాండింగ్ ఉండదు. వాళ్ళు రోజు చస్తూ బతుకుతూ ఉంటారు. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి, కానీ అవేవి దొరకవు. అలాంటి వాళ్ళకి అంటే అట్లీస్ట్ ఆ పెయిన్ లేకుండా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉండాలి అని అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇది చాలా కామన్ ఫినామినా అయిపోయిందండి. ఇంతకుముందు ఎక్కడో కొన్ని కపుల్స్ అలా ఉండేవాళ్ళు, బట్ కరెంట్ టైమ్స్లో చూసుకుంటే మోస్ట్ కపుల్స్ లైక్ చాలామంది కపుల్స్ మధ్యన వీఆర్ సీయింగ్ దిస్ ఫినామినా. ఏంటంటే జస్ట్ ఫర్ ద సేక్ వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ పిల్లలు సఫర్ అవ్వద్దు అనేసి, లేదా ఫ్యామిలీ సఫర్ అవ్వద్దు అనేసి, లేదా విడిపోతే సొసైటీ ఏమనుకుంటారు అని, ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే దో దే ఆర్ ఎమోషనలీ డిస్టెంటెడ్, వాళ్ళిద్దరి మధ్యలో పెద్దగా లవ్ రిలేషన్ అట్లా ఏం లేదు, బట్ స్టిల్ దే స్టే టుగెదర్ అనమాట. సో దట్ అలాంటి సినారియోస్ చాలా ఎక్కువైపోయినాయి దీస్ డేస్. అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇంట్లోనే ఒక పార్ట్నర్ ఉన్నారు, కానీ ఆ పార్ట్నర్ తోటి ర్యాపో లేదు. నాకు నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఐ నీడ్ ఎ పర్సన్, రైట్? ఆర్ దట్స్ లాట్ ఆఫ్ డిస్ట్రెస్ యాక్చువల్గా చెప్పాలంటే. అలాంటి కేసెస్లో మీరు అడిగినట్టు ఎలా హ్యాపీగా ఉండొచ్చు అని అంటే, దెర్ ఆర్ కపుల్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ హ్యాపీనెస్ కెన్ బి ఫౌండ్ అండి. ప్రైమరీ థింగ్ ఏంటిది అని అంటే సెల్ఫ్ లవ్. ది ప్రైమరీ థింగ్ ఈజ్ సెల్ఫ్ లవ్. సో అలాంటి కేసెస్లో స్టార్ట్ గివింగ్ ప్రయారిటీ టు యువర్ సెల్ఫ్, స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. మీ పర్సనల్ గ్రోత్ కోసము, మీ పర్సనల్ గ్రూమింగ్ కోసము మీరు ఏమైతే చేయొచ్చో స్టార్ట్ డూయింగ్ ఇట్. ఆర్ ఎనీథింగ్ దట్ గివ్స్ యూ హ్యాపీనెస్, అది చేయడం స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ప్రాబబ్లీ లాంగ్ డ్రైవ్కి వెళ్తే కొంచెం ఐ ఫీల్ రీఫ్రెష్డ్, స్టార్ట్ డూయింగ్ దాట్. కొందరు ఏంటంటే బుక్స్ చదివితే వాళ్ళకి కొంచెం రీఫ్రెష్గా అనిపిస్తుంది. సో అలా స్టార్ట్ డెవలపింగ్ ఏ హాబీ. ఏదైతే చేయటం వల్ల మీకు ఎంతో కొంత స్ట్రెస్ రిలీవ్ అవుతుందో, హ్యాపీనెస్ వస్తుందో, అలాంటి యాక్టివిటీస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. బికాస్ మీరు అలా ఇంట్లో ఉండి ఏం చేయకుండా ఖాళీగా ఉండి ఆ పార్ట్నర్ కూడా ముందే ఉన్నారు అంటే బ్లడ్ బాయిల్ అవుతా ఉంటుంది తప్ప ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది రాదు మనకి. సో అలా ఖాళీగా ఉండే కంటే ఏంటంటే స్టార్ట్ డూయింగ్ సమ్ ఆర్ ది అదర్ యాక్టివిటీ విచ్ కెన్ గివ్ యూ పీస్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ ఏంటంటే, అసలు మీ ఇద్దరి మధ్యన రిలేషన్ బాగాలేదు, బట్ మీరు ఎందుకు హోల్డ్ ఆన్ చేస్తున్నారు అంటే దెర్ ఇస్ ఎ రూట్ కాజ్. ఏంటి? నేను ఇందాక అన్నట్టు కొందరు పిల్లలు అవ్వచ్చు, కొందరు ఫ్యామిలీ అవ్వచ్చు, ఏదో ఒకటి, సొసైటీకి భయపడి ఇలాంటి. ఇప్పుడు ఒకవేళ మీ పిల్లల కోసమో లేదా ఫ్యామిలీ కోసమో మీరు కలిసి ఉంటున్నారు అనుకోండి, అది కదా మీ రూట్ కాజ్. ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ దాట్. అంటే స్టార్ట్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ యువర్ కిడ్స్ దాన్ with your partner or not, ఖాళీగా ఉండే కంటే కూడా కిడ్స్ తో టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేసి గ్రూమ్ దెమ్ ఇన్ అ వే దట్, జనరల్ గా ఏంటంటే నేను చూస్తుంటానండి, ఐ హావ్ సమ్ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఆల్సో ఇన్ దిస్ కేస్. దెర్ వాజ్ అ లేడీ హూ కేమ్ టు మీ. తనేంటంటే షీ వాజ్ గోయింగ్ త్రూ దిస్ ఫేస్ ఆఫ్ లైఫ్ అనమాట, వేర్ ఇన్ ఎమోషనల్ డిటాచ్మెంట్ అనేది జరిగిపోయింది వాళ్ళ పార్ట్నర్ తోటి. సో వాళ్ళ గ్రోన్ అప్ కిడ్స్, ఆల్మోస్ట్ అబౌట్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఆ ఏజ్ ఆఫ్ కిడ్స్ ఉన్నారన్నమాట వాళ్ళకి. సో నేను చెప్పాను, లైక్ మీకు మీ హస్బెండ్లో ఏవైతే నచ్చవో, ఏదైతే క్వాలిటీస్ నచ్చవో, ఆ క్వాలిటీస్ మీ కిడ్ డెవలప్ చేయకుండా ఉండాలంటే మీరు ఏం చేయగలుగుతారో ఫోకస్ ఆన్ దట్ అని చెప్పాను నేను. ట్రిగర్ అయింది దానికి. మేబీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కిడ్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు అని అంటే ఆమె ఇంకా షీ విల్ నాట్ ఫైండ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అనమాట. సో ఏదైతే రీజన్స్ వల్ల మీరు ఎమోషనలీ డిస్టెంట్ అయిపోయారో ఆ క్వాలిటీస్ మీ కిడ్లో రాకుండా ఉండాలంటే అది ఒక్కరోజు 2 రోజులు జరిగేది కాదు. కాన్స్టెంట్ ఎఫర్ట్ మీరు పెట్టాలి. మీరు దాని మీద ఫోకస్ చేయండి. వెన్ యూ ఫోకస్ ఆన్ దాట్,
యూ విల్ నాట్ హ్యావ్ దిస్ నెగటివ్ ఎనర్జీ అరౌండ్ యూ అని చెప్పాను అనమాట నేను. ఓకే. దట్ ఈస్ వెన్ ఆ రోజు నుంచి, అంటే షీ స్టిల్ ఇన్ టచ్ విత్ మీ అండి. ఓకే. ఆ రోజు నుంచి తను వాళ్ళ బాబుని ఎంత బాగా మౌల్డ్ చేసింది అని అంటే, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి యుఎస్లో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, అండ్ వాళ్ళ మదర్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట ఆ అబ్బాయి. లైక్ హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ అండ్ నౌ షీఈస్ లివింగ్ అ వెరీ హ్యాపీ లైఫ్. సో దాట్ వే ఏంటంటే దిస్ ఇస్ ది అదర్ థింగ్. మీరు హోల్డ్ ఆన్ అవుతున్నారు అని అంటే ఏదో ఇంకా పద్దాక డిప్రెస్, ఇట్ ఈస్ అవర్ చాయిస్ అండి. మన లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలా, డిప్రెస్డ్ ఉండాలనేది ప్యూర్లీ మన మీదనే డిపెండెంట్ ఉంటుంది. అయ్యో ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అని అనుకుంటే అలాగే బాధపడుతూ ఉంటాము. సరే జరిగింది ఏదో జరిగిపోయింది, మనం ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేసుకోవచ్చు అనే దాని మీద ఫోకస్ చేశారనుకోండి, దాట్ విల్ గివ్ అస్ హ్యాపీనెస్. నాకు ఒక విషయం చెప్పండి, ఎందుకు విమెన్ ఎప్పుడు కూడా మెన్ నుండి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది? ఇప్పుడు తన్ని ప్రేమించే వాళ్ళు తన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉంటారు, పిల్లలు కూడా ఎంతో ప్రేమిస్తారు, కానీ పార్ట్నర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే లవ్తో కంపేర్ చేసుకోలేదు. ఎంతమంది ప్రేమించినా కానీ భర్త దగ్గర నుంచే ప్రేమ కావాలి అని అనుకుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మెన్తో కంపేర్ చేస్తే విమెన్ సెల్ఫ్ లవ్ చేసుకోలేదు, మెన్ ఎక్కువగా వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ లవ్ చేసుకుంటారు అనిపిస్తుంది. మీరేమంటారు? దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ అండి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సైకలాజికల్ ఆస్పెక్ట్. ఏంటంటే విమెన్ ఎక్స్పెక్ట్స్ లవ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ అనమాట. మెన్ దే సెల్ఫ్ లవ్, వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ లవ్ అనేది ఇట్ ఈస్ న్యాచురల్ ఫినామినా. నన్ను నేను ఇష్టపడుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, బట్ ఉమెన్కి ఏంటంటే తనకంటే కూడా అదర్ పర్సన్ ఇష్టపడాలి అనే ఒక ఈ యాంగ్జైటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. లైక్ అదర్స్ నన్ను చేయాలి అనేసి. అండ్ ఆల్సో అంటే దట్ సైకలాజికలీ దట్ ఈస్ హౌ ఉమెన్ ఆర్ బిల్టప్ అండ్ మెన్ ఆర్ బిల్టప్. అండ్ ఇప్పుడు మీరు అడిగిన ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో, దట్ యునో పార్ట్నర్ నుంచి ఎక్కువ లవ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటుందో ఉమెన్ మోస్ట్ ఆఫెన్, పిల్లల నుంచి ఎంత లవ్ వచ్చినా సరే, పేరెంట్స్ నుంచి ఎంత లవ్ వచ్చినా సరే, పార్ట్నర్ నుంచి ఆ లవ్, ది అదర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పార్ట్నర్ నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు అని అంటే, ఒక పార్ట్నర్ ఇచ్చే ప్యాంపరింగ్, ది కైండ్ ఆఫ్ టచ్, ది కైండ్ ఆఫ్ సెన్సెస్, ది ఇమోషన్స్ దట్ ఇవోక్ వెన్ యువర్ పార్ట్నర్ టచెస్ యూ, లేదా ఒక పార్ట్నర్ మనల్ని పొగుడుతున్నప్పుడు, ఒక పార్ట్నర్ మనల్ని దగ్గర తీసుకున్నప్పుడు ఏవైతే సెన్సెస్ ఇవన్నీ ఇవోక్ అవుతాయో మనకి, దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హ్యాపెన్స్ వెన్ సమ్వన్ ఎల్స్ డస్ ఇట్. అంటే ఒక కిడ్ మనల్ని దగ్గర తీసుకున్నప్పుడు, అయితే మన పేరెంట్స్ మనల్ని దగ్గర తీసుకున్నప్పుడు ఇవోక్ అయ్యే సెన్సెస్ ఆర్ డిఫరెంట్ అనమాట. సో ఆ హ్యాపీనెస్, ప్లెజర్ ఆఫ్ టేకింగ్ బీయింగ్ టుగెదర్ విత్ అ పార్ట్నర్ ఈస్ అబ్సల్యూట్లీ డిఫరెంట్. ఆ ప్లెజర్ కోసం ఏంటంటే విమెన్ మోస్ట్ ఆఫెన్ సీక్ లవ్ ఫ్రమ్ పార్ట్నర్స్ అనమాట. సో దట్ ఈస్ ది రూట్ కాజ్. ఏంటంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సెన్సెస్ దట్ ఇవోక్ వెన్ అ పార్ట్నర్ టేక్స్ యూ క్లోజర్ టు దాట్ పర్సన్ అనమాట. దట్స్ ద రీజన్ అండి. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.